హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన ఏపీలో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలను అయితే అకౌంట్లో అయితే జమ చేశారని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఒకసారి మీ అకౌంట్స్ కూడా చెక్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరికైతే ఈబీసీ నేస్తం డబ్బులు అయితే అకౌంట్లో క్రెడిట్ అయ్యావో జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకా ఎవరికైతే పెండింగ్లోనే జస్ట్ మీరు కూడా చెప్పండి. అంటే అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు కూడా చెప్పండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఎంతమందికి క్రెడిట్ అవుతుంది, అలాగే ఇంకా ఎవరికి పడలేదు అనే విషయాన్ని గురించి మనము తెలుసుకోవచ్చు. సో ఇంకా మనం దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలని తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. అర్హులైన మహిళలకు ఖాతాలో 15,000 ప్రభుత్వం జమ చేసింది. కాగా మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులను సంబంధించిన బటన్ నొక్కారు. ఈ పథకానికి మొత్తము 629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డీబీటీ నిధులను ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది. సో ఇదండి అప్డేటు. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్టయితే మొత్తము ఈబీసీ నేస్తానికి పథకానికి సంబంధించి 629 కోట్లను అయితే జమ చేశారండి. సో ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఒకసారి మీ మొబైల్స్ కానీ ఒకసారి మెసేజ్లు కూడా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మెసేజ్ రూపంలో మనకు ఈజీగా తెలుస్తుంది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిందా లేదా అనేది. కొందరికి ఏంటంటే మెసేజెస్ రావు. సో కాబట్టి జస్ట్ మీరు ఏటీఎంకి వెళ్ళినా కూడా, అలాగే మీరు ఏమైనా దగ్గరలో మీకు బ్యాంక్స్ ఉన్నా కూడా ఒకసారి బ్యాంక్ వెళ్ళి కూడా మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఎందుకంటే దీనికి సంబంధించిన మనీకి సంబంధించిన ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంటే ఆల్రెడీ జమ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఈసీ అధికారులు కూడా ఆదేశించారు. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయండి అని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు మీ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ జమ కాకపోతే సో 1 లేదా 2 రోజులు అయితే వెయిట్ చేయండి. అంటే ఈరోజు రేపు. సో ఎందుకంటే మనకి 1 by 1 పడుతూ వస్తుంటాయి కాబట్టి సో తప్పకుండా మీరు అర్హులైతే లాస్ట్ టైం కూడా మీరు తీసుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఎలాంటి డౌట్ లేకుండా మీకైతే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఇదండి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. జస్ట్ లైక్ చేసి మీ కామెంట్ అయితే చెప్పండి. అలాగే నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.